అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండ వెలగాడ గ్రామం పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చి వెయిట్ లిఫ్టింగ్. అయితే ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఒకరు కంపల్సరీగా వెయిట్ లిఫ్టర్ అయితే ఉంటారని ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే ఈ కొండ వెలగాడ ఉందో ఈ కొండ వెలగాడలో ఉన్నటువంటి వెయిట్ లిఫ్టింగ్ సెంటర్ వద్ద అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. అయితే ఈ యొక్క వెయిట్ లిఫ్టింగ్ సెంటర్ వద్ద నుంచి సుమారుగా దేశానికి అంతర్జాతీయ స్థాయికి కూడా ఈ కొండ వెలగాడ నుంచి అయితే వెయిట్ లిఫ్టర్ని అయితే అందించినటువంటి ఏదైతే వెయిట్ లిఫ్టర్ సెంటర్ ఉందో ఆ సెంటర్లో మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే ఇక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అయితే వీళ్ళకి ఎటువంటి కోచింగ్ ఇస్తున్నారు, ఏ విధంగా వెయిట్ లిఫ్టర్లు తయారు చేస్తున్నారు అని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. గ్రామంలో అనునిత్యము కూడా వెయిట్ లిఫ్టింగ్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఒక కృషితో కష్టపడుతున్నటువంటి విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఫ్యూచర్లో ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏంటి? నా పేరు ఏ యశస్శ్రీ. నేను నెల్లిమర్ల నుంచి వస్తున్నాను. కొండవాలగాడ ప్రాక్టీస్ చేయడానికి, వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకోవడానికి. నేను పటియాలా నేషనల్స్ ఫస్ట్ టైం ఆడాను, తర్వాత భువనేశ్వర్, తర్వాత నాగర్కోహిల్, అరుణాచల్ ప్రదేశ్ ఆడాను. నెక్స్ట్ అక్టోబర్లోని హిమాచల్ ప్రదేశ్లో నేషనల్స్ అవబోతున్నాయి. దానికి ప్రిపేర్ అవుతున్నాము. స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా మేము ఎన్నో మెడల్స్ సాధించి ఉన్నాము. సో మా పేరెంట్స్ కృషితో ఇక్కడికి వచ్చాను. మా కోచ్ ద్వారా మేము అంత దూరం ఎదిగాము. మాకు ఇంకొంచెం ఎక్విప్మెంట్ ఉంటే ఎన్నో మెడల్స్ సాధించగలగామని తెలియపరుస్తున్నాము. ఒలింపిక్స్ ఆంధ్ర తరపున, ఇండియా తరపున చాలామంది వెళ్ళారు, కానీ ఆంధ్ర తరపున ఎవరు లేరు. అదే ఆ ఎక్విప్మెంట్ మాకుంటే మాలో ఎవరో ఒకరు వెళ్ళి ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేయవద్దును. అయితే మీరు రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారు, ఏ విధంగా ఇక్కడ మీరు ఈ వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? ఉదయం 5 to 9, 5 to 8 అలా, మళ్ళీ ఈవినింగ్ 4 to 6, 7 ప్రాక్టీస్ అవుతుంది. ఎన్నో సార్లు 3 పూటలా కూడా చేస్తూ ఉంటాం. నేషనల్స్ దగ్గర పడుతున్నప్పుడల్లా 3 పూటల ప్రాక్టీస్ ఉంటుంది మాకు. కొన్ని రోజులు రెస్ట్, ఒక్కొక్క పూట రెస్ట్ ఇస్తారు. వారానికి 6 రోజులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. నా పేరు ఎం శ్రీలక్ష్మి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నాది కొండవెలగడ. మాది విలేజ్లోనే ఇల్లు. అక్కడ నేను ట్రైనింగ్కి వస్తున్నాను. రోజు ఫుడ్ మార్నింగ్ 5కి లేచి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ట్రైనింగ్కి వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎగ్స్, టిఫిన్ ఏముంటే అవి తినేసి మళ్ళీ రెస్ట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫుడ్ ఏదో తీసుకున్న తర్వాత ఈవినింగ్ ట్రైనింగ్కి వస్తాం. ట్రైనింగ్కి వచ్చిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రోజు చపాతీ, చికెను తింటాం. అది అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం. మార్నింగ్ మళ్ళీ ట్రైనింగ్కి వస్తాం. నేను ఇంకా ఎక్విప్మెంట్ బాగుంటే ట్రైనింగ్ బాగా చేస్తాం అనేసి కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ ఆడాలనుకుంటున్నాను. కోండ్రు కృష్ణ, మాది భోగాపురం. ఎయిర్పోర్ట్ కొత్తగా వచ్చింది. అక్కడి నుంచి మేము అప్ డౌన్ చేసుకొని వచ్చాము ఈ రోజులో. సారు ఒక మంచి మనిషితో ఇక్కడ రూమ్ ఒక ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చి ప్రాక్టీస్ చేయలేమనేసి ఒక రూమ్ ఇచ్చారు. నాకు ముందు వెయిట్ లిఫ్టింగ్ అంతా నాకు తెలియదు సార్. మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు నేర్పించేవాడు. మా నాన్న వెయిట్ లిఫ్టింగే. మా నాన్న అంతే ఇంటికాడ ప్రాబ్లం వల్ల ఆపేసిన తర్వాత మా నాన్న పేరు నన్ను నిలబెడదామనేసి నేను వచ్చాను. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ కొంచెం పెద్ద స్థాయిలోకి వెళ్దాం అనుకుంటున్నాను. సార్ పేరు ఈ ఊరి పేరు సార్ మనిషితో రమ్మన్నందుకు సార్ పేరు కూడా నిలబడదాం అనుకుంటున్నాను. దాని స్థాయిగా మా ఇంటికాడ కూడా సపోర్ట్ ఏం లేదు. కాకపోతే మా నాన్న చేయలేకపోయాడు. మా నాన్న కోరిక నాలో ఉంది, నేను చేద్దాం అనుకున్నాను. నా పేరు ఏ లిఖిత్. నేను వెయిట్ లిఫ్టింగ్
నేర్చుకుంటున్నాను చల్లా రాము సార్ దగ్గర. నా ఇన్స్పిరేషన్ ఇక్కడే ఉన్నారు మా అక్కలు అన్నయ్యలు, వాళ్ళని చూసుకొని నేను వచ్చాను. అదే కాక మాకు ఫుడ్ కూడా అలా టైట్ అవుతుంది. ఇక్కడ మాకు ఎక్విప్మెంట్ కూడా సరిగ్గా లేదు. ఎవరు గవర్నమెంట్ నేను సాయం చేయట్లేదు, ఏటి చేయట్లేదు. సార్ ఒక్కళ్ళే అన్నీ ఖర్చు పెట్టుకొని మాకు చూస్తున్నారు. మా గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ ఉంటే మా సార్ ఇంకా నేను నేషనల్ ఆడాను అండ్ నేను ఇంకా వీళ్ళు చాలామంది చిన్నపిల్లలు వాళ్ళకి మా అక్కలు ఉన్నారు, ఇంటర్నేషనల్ ఆడిన ఉన్నారు. వాళ్ళు ఇంకా ఒలింపిక్స్కి వెళ్ళడం అలాగా మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు ఇండియాకి తెస్తారని అనుకుంటున్నాను. అదికాక మాకు ఫుడ్ వీక్లీ ఒక 5,000 6,000 అవుతుంది. ఇంట్లో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కానీ ఏదో సాధించాలి అని చెప్పి వస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఏదో చిన్న సపోర్ట్ ఉన్నా అందరం ఇక్కడ మంచి ఇది అవుతామని అనుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తే అందరం మంచి సక్సెస్ అవుతాం. నా పేరు వల్లూరి సుష్మిత. నేను 7 సంవత్సరాల నుంచి కొండవెలగడలో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను. మా కోచ్ బి రవి. నేను ఆల్రెడీ 2022లో జరిగిన నాగర్కోయిల్ తమిళనాడు నేషనల్స్లో యూత్ నేషనల్ సిల్వర్ మెడల్ తెచ్చాను. 2023-24లో అరుణాచల్లో జరిగిన జూనియర్ నేషనల్లో సిల్వర్ మెడల్, యూత్ నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించాను. చెన్నైలో 2024లో చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాను. ఆల్రెడీ క్యాంప్కి సెలెక్ట్ అయ్యాను. ఈ ఫీల్డ్ ఎందుకంటే ఎంచుకున్నాను, ఇది ఆల్రెడీ మా డాడీ ఇన్స్పిరేషన్, మా డాడీ చేశారు. అతని వల్ల కాలేదు కాబట్టి నన్ను దించారు. అప్పటి నుంచి నేను దీంట్లో బాగా ట్రై చేశాను. అంతే. మాకు కొంచెం డైట్ గవర్నమెంట్ నుంచి డైట్ ఏం లేదు. కొంచెం ఏదైనా వాళ్ళు ఏమైనా ప్రోత్సహిస్తే మేము ఇంకా చేయగలం. మేము చేసిన చూసి ఎవరైనా వస్తారు చేయడానికి కూడా, చిన్నపిల్లలు కూడా. మేము కూడా చాలామంది చేసిన వాళ్ళు చూసే ఇక్కడికి వచ్చాం కాబట్టి మమ్మల్ని కూడా చూసి కొంతమంది రావాలంటే గవర్నమెంట్ కొంచెం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. నా పేరు లావణ్య. నేను గత 5 సంవత్సరాల నుంచి కొండవెల గ్రామంలో వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. మా కోచ్ పేరు బి రవి. నేను 2022లో నేషనల్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. ఇంకా నాకు కామన్వెల్త్ గేమ్స్ మరెన్నో ఆడాలని ఆసక్తిగా ఉంది. అవన్నీ తప్పకుండా ఆడుతాను. డైట్ పరంగా అయితే ఇంట్లోనే గుడ్లు పాలు, ఇంకా మార్నింగ్ అయితే గుడ్లు పాలు తప్పనిసరిగా ఉండాలి. మధ్యాహ్నం చికెను ఉండాలి, నైట్కి చికెను పాలు గుడ్లు. మేము డైట్ అలాగే పాటిస్తాం. ఇంకా ఇన్స్పిరేషన్ అయితే కోచ్ గారే. ఆయన చెప్పబట్టే మేము ఇక్కడికి వచ్చాం. నేను కామన్వెల్త్ గేమ్స్లో ఎలాగైనా మెడల్ తీయాలని అనుకుంటున్నాను. నా పేరు బి నాని. గత 5 సంవత్సరాలు బట్టి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను. మా కోచ్ గారు బి రవి. ఇన్స్పిరేషన్ అంటే ఇంతకుముందు చాలామంది వెయిట్ లిఫ్టింగ్ మెడల్స్ తీశారు. మేము కూడా ఈ గేమ్లో దిగి ఉంటే బాగుంటుంది కదా, మా ఊరికి కూడా మంచి పేరు తేవచ్చని దిగాము. 4-5 నేషనల్స్ ఆడాము. 2 నేషనల్స్లో గోల్డ్ మెడల్స్. చాలామంది కూడా ఇంకా మెడల్స్ కూడా చాలామంది తీశారు. గవర్నమెంట్ నుండి ఏ సపోర్టు లేదు ఇప్పటికి వచ్చి. ఇంకా తీసుంటే ఇంకా మెడల్స్. ఇప్పటికి 50 మెంబర్స్ 50 మంది ఆడారు. 50 మందికి కొంత వల్ల సపోర్ట్ లేవడం వల్ల 20 మంది 30 మంది మానేశారు. ఇండియా క్యాంప్ చాలామంది వెళ్ళారు. తిని కూడా ఇండియా క్యాంప్కి వెళ్ళింది. కాకపోతే సపోర్ట్ లేవడం వల్ల మాకు చాలా ఇబ్బంది వల్ల డైట్ మంత్లీ 10,000 15,000 అవుతుంది. డైట్ పెట్టుకోకపోవడం వల్ల మానేయడం అవుతుంది. నేను కూడా మానేసి కోచ్ గారి వల్ల మళ్ళీ వచ్చాను. అతను సపోర్ట్ చేయబట్టే ఇంతవరకు వచ్చాము. ఇంకా మేము మా గోల్ ఇంటర్నేషనల్ మెడల్ అండ్ రైల్వే జాబ్. ఇంకా మేము కూడా జాబ్ వస్తే ఇంకా పిల్లలకి ఇంకా సపోర్ట్ చేస్తాము. నా పేరు అరవింద్. నేను కొండవెలగడ డిఎస్సి వెయిట్ లిఫ్టింగ్ హాల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా కోచ్ పేరు బి రవి. నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అలాగే మాకు కొద్దిగా ఇక్కడ ఎక్విప్మెంట్ బాగా తక్కువగా ఉంది. మా సారు చాలాసార్లు గవర్నమెంట్కి చెప్పారు, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకొద్ది ఎక్విప్మెంట్ మాకు ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా ఒలింపిక్స్కి ఖచ్చితంగా మెడల్ తెస్తాం మేము మాత్రం. అలాగే నా ఇన్స్పిరేషన్ మా సంతోష్ అక్కతో నేను వెయిట్ లిఫ్టింగ్ హాల్లో దిగాను. ఖచ్చితంగా ఒలింపిక్స్ వెళ్ళి మెడల్ కొట్టాలనేదే నా గోల్. గ్రామంలో సుమారుగా 19 సంవత్సరాలుగా ఎందరో వెయిట్ లిఫ్టర్లను తీర్చిదిద్ది రాష్ట్రానికి దేశానికి ఇచ్చినటువంటి కోచ్ చల్లా రాము మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు
మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? గత 19 సంవత్సరాలుగా మీరు రన్ చేస్తున్నారు. ఎంతమందిని ఈరోజు మీరు తీర్చిదిద్దారు? ఈ ప్రజెంట్ మీ యొక్క స్టూడెంట్స్ ఏ స్థాయిలో ఉన్నారు? మాది కొండవలగాడ అండి. కొండవల గ్రామంలో అప్పుడు నాకంట పెద్దవారు అందరూ కూడా ఏదో ఆరోగ్యం కోసం వెయిట్ లిఫ్ట్ శంగిరాలు ఎత్తడం గట్రా చేసేవారు. నాకు తెలిసి వచ్చిన తర్వాత నేను నిజనాల్లో 10th క్లాస్ చదువుకున్నప్పుడు ఆనందగారి ఆడిటోరియంలో 1995 అనుకుంటా 96లో కానీ అయింది, జూనియర్ నేషనల్ అయింది. జూనియర్ నేషనల్ అయినప్పుడు ఆడపిల్లలు కూడా చేస్తున్నారు. మేము మగపిల్లలు సరదాగా చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ ఆడపిల్లలు కూడా చేస్తున్నారు. అందులో మన ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. చూసి ఆశ్చర్యం అయిపోయాను. అంటే వెయిట్ లిఫ్టింగ్ అంటే ఆడపిల్లలు కూడా చేయొచ్చు అని. అప్పుడు కానించి వీళ్ళకి కొంతమందికి అరే బాబు మీరు వెయిట్ లిఫ్టింగ్ రాలేదంటే ఇది వేస్ట్, ఇది వెయిట్ లిఫ్టింగ్ చేయండి, వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఒక స్థాయిలో అన్ని విధాలుగా ఉద్యోగాలు గట్రా వస్తాయి అని చెప్పి కొంత మోటివేట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ ఒల్లిరి శ్రీనివాసరావు కొద్దిగా ఆ టైంలో వచ్చి విజయనగరం వచ్చి ఆ శర్మ గారి దగ్గర కోచింగ్ తీసుకోవడం. అప్పుడు మా చెల్లి ఒక ఉంది అన్నపూర్ణని, ఆమె కూడా కోచింగ్ నేను తీసుకెళ్ళాను. శర్మ గారు మాకు కోచింగ్ ఇచ్చేవారు పిల్లలకి. వాళ్ళ దగ్గర నేను ఆయన కోచింగ్ ఇస్తూ నేను నేర్చుకున్నాను. 2005 కానించి మా ఊరు గ్రామంలో ఒక సెంటర్ ఓపెన్ చేసుకున్నాం. సెంటర్ ఓపెన్ చేసుకుని పేరెంట్స్ సపోర్ట్తోనే పిల్లలు వచ్చేవారు. చెప్పమని చెప్తే సరే అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన నాలెడ్జ్తో నాకు గురువు గారు అయినా బడే వెంకటరావు గారు, అలాగే శర్మ గారు, ఇలాంటి వాళ్ళందరూ పెద్దల సలహా తీసుకొని నేను కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేషనల్స్ అయితే సుమారు 50 మెడల్స్ 50 మంది ఉంటారు మెడల్ సాధించేవాళ్ళు. అందులో ఒక 10 మంది ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో మా ఒక్క గ్రామానికి చెందిన వాళ్ళే 8 మంది ఉన్నారు. అందులో ఈ స్పోర్ట్స్ కోటాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో ఆర్మీలో ఉద్యోగాలు చేసి ఉన్నారు. వాళ్ళు కూడా ఉద్యోగ వృత్తి పని చేసుకుంటున్నారు. ఈ ప్రెజెంట్ ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ అయితే 4 ఇంటర్నేషనల్ మెడల్ సాధించారు. ఈ సంవత్సరం కింద 2 ఇండియా క్యాంపులు ఉన్నారు. అలాగే మా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయిలో వరుస 5 సంవత్సరాలు బట్టి రాష్ట్రంలో టీమ్ ఛాంపియన్షిప్లు ఉన్నాయండి. ఇండియాలో కూడా మన ఆంధ్ర టీమ్ ఛాంపియన్షిప్ వస్తుందంటే అది మా జిల్లా, మన విజయనగరం జిల్లా నుంచి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఒక సంకల్పం, మా గ్రామాన్ని ఎక్కడో ఉంచాలి. అంటే మనం సాధించలేనిది ఈ పిల్లలతో సాధిద్దామనే ఉద్దేశంతో నాకైతే నేను చేయలేను. వెయిట్ లిఫ్టింగ్ అంటే నాకు అసలు ఇప్పటి వరకు చేసేది లేదు. నాకు పోలియో చిన్నప్పటి కానించి నా ఆరోగ్యం చేసుకునేవాడిని, అంటే నేను ఫిట్గా ఉండాలని. అది ఈ పిల్లలకి ఈరోజు పనికొచ్చింది నేను చెప్పడం వల్ల, నాకు తెలుసుకునే విషయాల వల్ల అవన్నీ తెలుసుకొని ఈ పిల్లలు చెప్తున్నారు. అంటే నాకు ఒకటే గోలు, ఈ గ్రామం నుంచి ప్రభుత్వం అన్ని విధాలు సపోర్ట్ చేస్తే, ఆర్థికంగా ఎక్విప్మెంటు మాకు కావాల్సినవన్నీ ఇచ్చినట్టుగైతే, ఫర్ ఒక మనిషికి ఒక కామన్ గేమ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఒక ఏషియన్ గేమ్స్కి ఒలింపిక్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఒక వెయిట్ లిఫ్టర్కి ఒక 4 సంవత్సరాలకి ఇంచుమించు 2 కోట్ల రూపాయల దగ్గర అవుతుంది. అంత ఖర్చు పెట్టాలని అంటే మీరాబాయి ఉంది, ఒలింపిక్స్ మెడల్ కూడా ఉంది, మణిపూర్ అమ్మాయి. ఆ అమ్మాయికి లాస్ట్ 4 ఇయర్స్లో 2,50,00,000 ఖర్చు పెట్టారు. అప్పుడు మెడల్ సాధించగలిగింది. ఆ స్థాయిలో ఈ లెవెల్ కూడా అందరు నిరుపేద కుటుంబం, కూలీనాలు చేసుకున్న కుటుంబాలే. అంత స్థాయి అయితే లేదు. గవర్నమెంట్ ప్రోత్సహించి వీళ్ళకి స్పాన్సర్ ఇప్పించి అంత తగ్గ డాక్యుమెంటు మా గ్రామానికి మాకు ఇప్పించినట్టుగైతే, ఇప్పుడు అసోసియేషన్స్ ఉన్నాయి మాకు సపోర్ట్ చేస్తున్నాయి, ఫెడరేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఫెడరేషన్ ఉంది, అది కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇంటి ఎక్విప్మెంట్ వాళ్ళు కొంత ఇస్తున్నారు సబ్సిడీ మీద. 5 లక్షల రూపాయలు ఒక షర్ట్ 5 లక్షల రూపాయలు, అది సబ్సిడీ మీద 1,10,000 1,50,000 ఇస్తే మేము ఏదో మీద అప్పు చేసి అది తెప్పించుకున్నాం. అదే 5 లక్షలు కొనాలంటే కొనలేకపోతున్నాం. మాకు అలాంటి షర్ట్లు 10 షర్ట్లు ఉండాలి. అంత ఈ స్టాండర్డ్ కావాలంటే రకరకాల ఎక్విప్మెంట్ ఉండాలి, అంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండాలి. అది ఉండేటప్పుడే మేము ఆ స్థాయికి వెళ్ళాం. అది లేకంటే ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక కామన్ గేమ్స్ ఆడే ఒక 80-90 దేశాల్లో కొండవాళ్ళగడ పేరు అనేది ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా కొండవాళ్ళగడ పేరు నిలబడాలనుకుంటే గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ వచ్చినట్టుగైతే, అన్ని విధాలు మాకు సపోర్ట్ చేసినట్టుగైతే, నేనైతే నా జీవిత ఆశయం ఏంటంటే ఈ కొండవాళ్ళ గ్రామం నుంచి ఒక్కలైనా ఒలింపిక్ పార్టిసిపేట్ చేయాలనే నా ఆశ. అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. దానికి అందరూ సపోర్ట్ చేస్తే, ఇప్పుడైతే మాకైతే కొంతమంది బొత్స ఝాన్సీ గారు అవనాయండి, అలాగే శశిభూషణ్ గారు అవనాయండి, కొంతమంది మా గ్రామానికి చెందిన అజయ్ బాబు గారు అవనాయండి సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి ఎగ్స్ అని కొంతవరకు. కానీ ఆ సపోర్ట్ చేసింది మనం నేషనల్ వరకు వెళ్ళగలుగుతాం. ఇంటర్నేషనల్ స్థాయిలో రాణించి వెళ్ళిపోతాం. రాణించేయాలంటే ఇలా ఆర్థికంగా చాలా ఇది అవ్వాలి. ఓ ప్రోటీన్ డబ్బా తీసుకోవాలంటే 25-30 వేలు ఉంటుంది. వీళ్ళు కొనుక్కునే పరిస్థితి కాదు. గుడ్లు కూడా కొనుక్కొని తినలేని పరిస్థితి. అలాంటి కొంతమంది గుడ్లు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం కానీ దాని తగ్గట్టు ఫుడ్ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కలగజేసినట్టుగైతే ఈ గ్రామంలో ఆ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ వెలుగుదీసే ఓపిక నాకు ఉంది, శక్తి ఉంది, నేను చేయగలం. అట్టి అవకాశం
మీడియా పూర్వకంగా చెప్తున్నా అట్టి అవకాశం మా గ్రామానికి మాకు మా జిమ్ కల్పించినట్టుకైతే నేను నెక్స్ట్ 4 yearsలో ఒలింపిక్ అయితే పార్టిసిపేట్ చేసే ఒక ప్లేయర్ని తయారు చేయగలనని నాకు నమ్మకం. ఓకే, రైట్. ఒకటే చెప్తున్నారు, ఇక్కడైతే మాత్రం ఈ కొండవెలగడ గ్రామాన్ని అయితే మాత్రం ప్రపంచ పటంలో ఈ వెయిట్ లిఫ్టింగ్ సంబంధించిన ఏదైతే ఉందో ఈ యొక్క శాఖలో ఈ యొక్క కొండవెలగడని అయితే తీర్చిదిద్దాలని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కొండవెలగాడ యువత అయితే ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా అయితే రానున్న రోజుల్లో ఒలింపిక్స్లో మేము ఖచ్చితంగా అయితే చోటు దక్కించుకుంటాం. అలాగే రాష్ట్రానికి మన దేశానికి ప్రపంచ స్థాయిలో పేరు తీసుకొని ఖచ్చితంగా వస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ వెయిట్ లిఫ్టింగ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ఉన్నారో వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, మాకైతే సరైన వసతులు అయితే ఇక్కడ లేవు, మాకు గవర్నమెంట్ సరైన వసతులు మాకు కల్పిస్తే ఖచ్చితంగా అయితే మేము రానున్న రోజుల్లో మంచి స్థాయిలో మేమైతే ఉంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళంతా ఒకటే ఇన్స్పిరేషన్గా చెప్తున్నారు, మా ఫాదర్స్ అలాగే మా 4 fathers వాళ్ళంతా కూడా వెయిట్ లిఫ్టింగ్లో ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆలోచన అయితే వాళ్ళకి ఉండేది. ఈరోజు చూసుకుంటే అదంతా కూడా వాళ్ళు చేయలేకపోయారు, మేము ఖచ్చితంగా మేము చేస్తామనే ఆలోచనతో మా మీద ఎన్నో కోటి ఆశలతో మమ్మల్ని అయితే మాత్రం ఈ యొక్క వెయిట్ లిఫ్టింగ్లో మమ్మల్ని రాణించాలని చెప్పేసి అయితే మాత్రం ఈ యొక్క ఫీల్డ్లో మమ్మల్ని ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైనప్పటికైనా సరే కొండవెలగాన్ని అయితే మాత్రం రానున్న రోజుల్లో ప్రపంచ పట్టణంలో ఒక విలేజ్గా అయితే మాత్రం ఖచ్చితంగా తీర్చిదిద్దుతామని ఈ యొక్క స్టూడెంట్లు అయితే మాత్రం మనతో చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.